ఉపస్థితులైనటువంటి మాతృశక్తి, అదేవిధంగా పాలకవర్గము, పెద్దలందరికీ కూడా నాకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ, నేడు ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి, అదేవిధంగా శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ బోయిన్పల్లి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేసినారని చెప్పి కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క మనకు ఈ 15th August 1947లో జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఒకటే జరిగింది. ఆ స్వాతంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో నిండుగా ఆ షరతులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి వేరే ఉన్నాయి. అదేవిధంగా మన ప్రాంతము తెలంగాణ ప్రాంతము, మహారాష్ట్ర, కర్ణాటక మనకు ఈరోజు రాలేదు, కానీ దేశమంతా చేసుకుంటున్నారు అని మనం కూడా వారితో పాటు చేసుకోవడం జరుగుతుంది. మనకు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం అని అంటే 17th September 1948లో వచ్చిందండి. 13 నెలల తర్వాత మనకు నిజమైన స్వాతంత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చేత మనకు వచ్చినటువంటిది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ఆజాదీ అమృత్ మహోత్సవం, ఆజాదీ అంటే మీకు తెలుసు స్వతంత్రం, అమృతము అంటే ఆ ప్లస్ మృతము, మృతము అంటే పుట్టడము గిట్టడము అంటే చెరిగిపోయినటువంటిది, శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది అని చెప్పి కూడా భావం. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరాల చూసినట్టయితే ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశాలను మన పూర్వీకులు, మన పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి, ఇందాక గురువు గారు వీళ్ళు చెప్పినట్టుగా చాలా కష్టపడి ఈ యొక్క స్వాతంత్రం పొందడం జరిగిందని చెప్పి కూడా మీతో తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మాతృభూమి ఏదైతే ఉందో అందరినీ ఆహ్వానిస్తుంది, కానీ మనది మనం రక్షించుకోలేకపోతున్నాం. సో దీనికి మనం అందరం కట్టుబడి ఉండాలి. అదేవిధంగా కొంత త్యాగాలను కూడా చేయాలి. అదేవిధంగా ఆర్యవైశ్యులు అనేటువంటి వారు అన్ని విధాలుగా అనగబడుతున్నారు. మనలను ఏ విధంగా వాడుకుంటున్నారు అంటే ఓట్ల సమయంలోనే వాడుకుంటున్నారు, కానీ అది జరగకూడదని చెప్పి మనం ఐకమత్యంతో ఉండి మనం మన యొక్క ఏదైతే సంకల్పాలు ఉన్నాయో ఇందాక గురువుగారు చెప్పినట్టు అవి సిద్ధించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకు మన పూర్వీకులు ఆర్యవైశ్యులు ఎన్నో కీర్తి ప్రతిష్టలు చేకూర్చి మనకు మూటగట్టుకొని ఇచ్చిండ్రు. అలాంటివన్నిటిని మనం వదులుకొని రకరకాలుగా ఒక రకంగా విభంతి చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. అది జరగకూడదు. మనం అందరము ఏకత్రితమై దాన్ని, ఆ కట్టుబాట్లను, ఆ సంస్కృతిని, ఆ సనాతనాన్ని మనము కాపాడుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు మన పెద్దలు చేసినటువంటి ఘనకార్యాలలో చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు. ఎందరో మహానుభావులు, శ్రీశైలంను పాలించినటువంటి చంద్రగుప్త భూపాలుడు, ఆర్యదేవుడు, కల్లప్ప శెట్టి, హేమచంద్, చంద్రగుప్తుడు, వీళ్ళందరూ కూడా సామ్రాజ్యాలను స్థాపించి సుస్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రజలకు సేవలు చేసినటువంటి వారు. అంటే కేవలం ఆర్యులకు, ఆర్యవైశ్యులకనే కాకుండా అన్యము వారికి కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బొబ్బిలి చేసిన అబ్బా రామక్క గారు, మనం అంటూ ఉంటామండి స్త్రీలు అబలలు ఇంకా రకరకాలుగా మాట్లాడతారు. కాదు, మగ పురుషుల కంటే 8 రెట్ల శక్తి ఎక్కువ ఉంటుందండి వారికి. ఇది సైన్స్ నిరూపించబడినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అదేదైతే విషయం ఉందో వారు స్త్రీలకు వాళ్ళు తలుచుకుంటే ఏ క్షణమైనా స్పాంటానియస్ ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వారు స్త్రీమూర్తులు అని చెప్పి కూడా వారికి ఈ శుభ సందర్భాన తెలియజేసుకుంటూ, వైదిక కర్మల మామిడి వెంకటార్య పండితుడు, బ్రౌన్ దొరచే బంగార పతకం బడిసిన గనుడు, విక్టోరియా రాణి చేత 1000 దినారములతో పండిత రాయల బిరుదు, పసిడి శాల్వలు అంటే పసిడి శాల్వలు కప్పించుకున్నటువంటి మన ఆర్యవైశ్యులు ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మామిడి వెంకటార్యులు అనగా వైదిక ధర్మహీనులని
ఎవరైతే అన్నారో మేము వైదికులం, వేద కులంకు సంబంధించిన వారు ఆర్యులని చెప్పి కూడా భ్రాంతి పడినప్పుడు వైశ్యులు వైదిక ఆచరణ శ్రేష్ఠులని నిరూపించినటువంటి దిట్టగలవాడు ఈ యొక్క వెంకటార్యులు గారు. బ్రిటన్ గారులతో బంగారు దినారములు పొందిన మహా విద్వాంస శ్రేష్ఠుడని శాస్త్రార్థ మహారథి తొలి తెలుగు నైఘంటికులని కూడా వారు నిరూపించడం జరిగింది. ఆ యొక్క పట్టభద్రత ఏదైతే ఉందో వారు పొందినటువంటిది. మన వైశ్యుల గురించే చెప్తున్నాను కేవలం. గడ్డపారలైన వంచ గర్రె రాఘవ గుప్త దొడ్డ బాలాఢ్యుడు భీముడు తొడగొట్టుడు యుద్ధాలకు పసగల వైమానకర్త యశోదామ గుప్త గారు మహారాణ కర్త మీడిన భామాష ధనవంతుడు. నోట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే గర్రె రాఘవ గుప్తా గారు కలియుగ భీముడు, మహాబలశాలి, యశోదాముడను వైజ్ఞానికుడు, విమానము తయారు చేసి మైసూరు రాజవారికి సమర్పించాడు. అదే విధంగా మహారాణా ప్రతాప్ కు ఆర్థిక సహాయం అందించినటువంటి భామాషా గారని కూడా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మన వైశ్యులలో ఉన్నత వర్గము, మధ్య వర్గము, నిమ్న వర్గము వారము ఉన్నాము. ఇప్పుడు అన్ని వర్గముల మీద సామూహిక దాడులు జరుగుతున్నవి. ఇందుకు ప్రభుత్వము కానీ పాలకులు కానీ మనలను చూచేవారు లేరు. కానీ మన కొరకు స్వాములు, మనలోని కొందరు పెద్దలు ముందుకు వస్తున్నారు. మనమందరం కూడా వారికి చేయూతనిచ్చి మన యొక్క ఆర్యవైశ్యులను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సంఘటితమైదాం. సంఘటితమైన తర్వాత వారికి బోధ చేసి అందరం ఐకమత్యంతో కూడి ఇందాక చెప్పినట్టు వైశ్య భవన్ ఇట్లాంటి ఎన్నో ఉన్నాయండి అందరి మనస్సులలో. అవన్నీ సాధించుకునేటువంటి దిశకు మనం అందరం కూడా వెళ్దామని తెలియజేసుకుంటూ ఒక్క చిన్న వేద మంత్రాన్ని చదివి ముగించేస్తాను. సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంశి జానతాం దేవాభాగం యథా పూర్వే సంధ్యానానా ఉపాసతే. ఇది యొక్క ఋగ్వేదంలోని మంత్రాన్ని తీసుకొని మీ అందరూ కూడా స్వాగతం పలుకుతూ పరమ పావని కృపకు పాత్రులమగుదాం. పాజిటివ్ ఆలోచనలో ముందుకు కలిసి ప్రయాణము చేద్దాం. వాసవి మాత అగ్నిగుండంలో ప్రవేశించినది మిగతా మనందరి కొరకే అని చెప్పి కూడా ఈ తెలుపుతున్నాను. అదే విధంగా ఆర్యులంటే మీరు ఏంటి, ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు అనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయండి. కానీ జ్ఞానము కలిగిన వాడు, మంచి నడవడి కలిగిన వాడు, ప్రగతిశీలవాసి, సత్యవాది, సరళయముడు మయుడు, దయాళుడు, అహంకారము లేని వాడు, సమాజంలో ఇతరుల హితము కోరువాడు, అన్నార్థుల ఆకలిని తీర్చువాడు, వస్త్ర దానములు చేయువాడు, అప్పిచ్చువాడు, బ్యాంకులు లేని సమయము బుద్ధిమంతులలో శ్రేష్ఠులైన వారు వైశ్యులు. అందుకే శ్రేష్ఠి అని కూడా మన వైశ్యులను అంటారు. అంటే శ్రేష్టమైన వారిని శ్రేష్ఠి అని కూడా కర్ణాటక ప్రాంతంలో అంటూ ఉంటారండి. ఇప్పుడు మన కుటుంబాలలో మనలో సంఘటితంగా లేనందున మనలను టార్గెట్ చేసి మనలను చిన్నాభిన్నము చేయుచున్నారు ఇతర మస్తస్థుల వారు. కానీ మనము మన వారిని కాపాడుకోవాలి. అదే విధంగా ఈ జిహాద్ అనేటువంటిది ఏదైతే ఎక్కడెక్కడ జరుగుతుందో, ఉదాహరణకు బొమ్మన బ్రదర్స్ కుటుంబం మాయమైపోయింది, మీకు తెలిసిన విషయమే. అదే విధంగా మిర్యాలగూడ వాస్తులు తిరునగరి మారుతీరావు ఆయన కుటుంబం మటుమాయమైపోయింది. ఇందూరు, ఆర్మూరు, వనపర్తి, నల్లగొండ, భువనగిరి, ముషిరాబాద్, సనత్ నగర్ల కార్ఖానాలో మన వైశ్య కుటుంబాలు చాలా మాయమైపోయినాయండి. ఇది తెలుపాలని తెలుపుతున్నాను. మీరు అన్యదా భావించద్దు. నేను ఏదైతే చెప్పినో అమ్మ, పాజిటివ్గా ఉన్నటువంటి దాన్ని మీరు తీసుకోండి, నెగటివ్గా ఉన్నటువంటిది ఆ దోషం నాకే అంటగట్టండి. ఎందుకంటే వారి ప్రమేయం ఎలాంటిది లేదు, చెప్పిన దోషం నాదే ఉంటుంది కాబట్టి ఆ దోషము నాకు తగులుగాక అని చెప్పి తెలియజేసుకుంటూ బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, బోలో కీ జై.